టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా ఆఖరి ఓవర్లో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. 253 పరుగులు చేసి కూడా ఇంగ్లీష్ బ్యాటర్ల బాదుడితో ఓటమి అంచుల వరకు వెళ్లి చివర్లో అద్భుతమైన బౌలింగ్తో మెమరబుల్ విక్టరీ సాధించింది టీమిండియా. ఈ గెలుపుతో 4వసారి గ్రాండ్గా ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్ టీమిండియా గెలిచిందంటే దానికి బ్యాటింగ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న సంజు శాంసన్ కారణమైతే, బౌలింగ్లో డెత్ ఓవర్లు వేసిన బుమ్రా, హార్దిక్ పాండ్యాలే కారణం. అలాగే ఫీల్డింగ్లో అక్షర్ పటేల్ పట్టిన 2 అద్భుతమైన క్యాచ్లు కూడా మ్యాచ్ గెలుపులో కీ రోల్ పోషించాయి. నిజానికి ఈ మ్యాచ్లో ఇండియా ఒక కంప్లీట్ ప్యాకేజ్లా ఆడింది. టార్గెట్ పెద్దది కావడంతో ఇంగ్లీష్ బ్యాటర్లు భారీ షాట్లు ఆడడంపైనే ఫోకస్ పెట్టారు. దీంతో మన బౌలర్లు స్టార్టింగ్ లో భారీగా పరుగులు కూడా సమర్పించుకున్నారు. అయినా కూడా ఓవరాల్ గా మాత్రం ఇప్పటి వరకు టోర్నీలో ఫెయిల్ అయిన ప్రతి డిపార్ట్మెంట్ ఈ మ్యాచ్ లో పర్ఫెక్ట్ గా పనిచేసింది. సంజు శాంసన్ మెరుపు బ్యాటింగ్ తో టీమిండియాకి అద్భుతమైన స్టార్టింగ్ ఇస్తే, క్రూషియల్ టైంలో బుమ్రా, హార్దిక్ పాండ్యా మార్వలస్ బౌలింగ్ తో అపోనెంట్ బ్యాటర్లని వణికించారు. దీనికి తోడు ఈ మ్యాచ్ లో మన ఫీల్డింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఒక్క క్యాచ్ డ్రాప్ లేదు, సూర్య వదిలేసిన ఒక్క బౌండరీ తప్ప ఇంకొక మిస్ ఫీల్డ్ కూడా లేదు. ప్రతి ప్లేయర్ ప్రాణం పెట్టాడారు. ముఖ్యంగా ఇంగ్లీష్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఇచ్చిన క్యాచ్ ని అక్షర్ పటేల్ 20 మీటర్ల దూరం పరిగెత్తుకుంటూ వెళ్లి సూపర్ డైవింగ్ క్యాచ్ అందుకోవడం మ్యాచ్ లోనే మ్యాజికల్ మూమెంట్ అంతే. డేంజరస్ గా మారుతున్న విల్ జాక్స్ ఇచ్చిన క్యాచ్ ని మళ్ళీ అక్షర్ పటేలే దూబేతో కలిసి పట్టుకున్న క్యాచ్ కూడా మ్యాచ్ కి హైలైట్. ఓ రకంగా ఈ 2 క్యాచ్లు ఇండియాని గెలిపించాయి. అయితే ఈ 2 క్యాచ్లు ఇండియాని గెలిపిస్తే ఇంగ్లాండ్ ఓటమికి కూడా ఓ క్యాచ్ కారణం. కేవలం 15 రన్స్ దగ్గర ఉన్నప్పుడు సంజు శాంసన్ ఇచ్చిన ఈజీ క్యాచ్ ని మిడల్లో హ్యారీ బ్రూక్ వదిలేయడంతో సంజుకి ఊహించిన లైఫ్ దొరికింది. దీంతో సంజు శాంసన్ ఆ తర్వాత రెచ్చిపోయి బౌండరీల వర్షం కురిపించడంతో టీమిండియా భారీ స్కోర్ చేయడమే కాకుండా అద్భుతమైన విక్టరీ కూడా సాధించగలిగింది. ఇక మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియాకి ఓపెనింగ్ లోనే 9 రన్స్ కొట్టిన అభిషేక్ ని అవుట్ చేసి విల్ జాక్స్ భారీ షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత సంజు శాంసన్ ఇచ్చిన క్యాచ్ ని మిడాన్లో ఇంగ్లీష్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ వదిలేయడంతో సంజుకి ఊహించిన లైఫ్ దొరికింది. ఈ లైఫ్ తో సంజు రెచ్చిపోయాడు. సంజుకి తోడు ఇషాన్ కిషన్ కూడా 18 బంతుల్లో 39 రన్స్ కొట్టి మంచి స్టార్టింగ్ ఇవ్వడంతో టీమిండియా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఇక్కడ సంజు బ్యాటింగ్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. లాస్ట్ మ్యాచ్ లో విండీస్ పై ఎక్కడైతే ఆపాడో మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ చేసినట్లు క్లాసికల్ క్రికెటింగ్ షాట్స్ తో అదరగొట్టాడు. ఎక్కడ పిన్ హిట్టింగ్ కి పోలేదు, ఎక్కడ అనవసరమైన షాట్లు ఆడలేదు, తొందరపాటు బ్యాటింగ్ చేయలేదు. దానికి తోడు ఇప్పటి వరకు టీమిండియా బ్యాటింగ్ లో ఉన్న ఒకే ఒక్క మైనస్ పాయింట్ స్లో డెలివరీస్ ని ఆడలేకపోవడం. సూపర్ 8 మ్యాచ్ లో సఫారీలతో టీమిండియా ఓడిపోవడానికి కూడా మన బ్యాటర్లు స్లో డెలివరీస్ ని ఆడలేకపోవడమే కారణం. కానీ ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ స్లో డెలివరీస్ ని ఆడిన విధానం మార్వలెస్ అంతే. ఆర్చర్, శామ్ కరణ్ వేసిన స్లో డెలివరీస్ ని డీప్ క్రీజ్ నుంచి 6లు 4లుగా సంజు బాదుతుంటే ఒక కంప్లీట్ క్రికెటర్ కనిపించాడు. అలాగే టీమిండియాలో స్లో డెలివరీస్ ని ఈ లెవెల్లో ఆడగల ఏకైక బ్యాటర్ లా కూడా కనిపించాడు. అయితే 42 బంతుల్లో 8 4లు 7 6లతో 211 స్ట్రైక్ రేట్ తో 89 రన్స్ బాది ఇంగ్లీష్ బౌలర్లని ఉత్తికారేసిన సంజు 13వ ఓవర్లో అవుట్ కావడంతో స్కోర్ బోర్డ్ స్పీడ్ కొద్దిగా తగ్గింది. కానీ శివన్ దుబే బౌండరీలు బాదుతూ మంచి టచ్ లో కనిపించడంతో మళ్ళీ భారీ స్కోర్ చేస్తాడనిపించింది. కానీ 25 బంతుల్లో 43 రన్స్ చేసిన దూబే 18వ ఓవర్లో హార్దిక్ వల్ల రన్అట్ కావడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. కానీ హార్దిక్ పాండ్యా 12 బంతుల్లో 27 రన్స్, తిలక్ వర్మ 7 బంతుల్లో 21 రన్స్ తో పిన్ హిట్టింగ్ చేయడంతో టీమిండియా 7 వికెట్లకి 253 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. ఇది టీ20 వరల్డ్ కప్స్ లో టీమిండియాకి 2వ హైయెస్ట్ స్కోర్ కాగా మొత్తంగా టీ20 ఇంటర్నేషనల్స్ లో 6th హైయెస్ట్ స్కోర్. ఇక 254 రన్స్ టార్గెట్ తో చేసింగ్ దిగిన ఇంగ్లాండ్ స్టార్టింగ్ లో ఇబ్బంది పడింది. ఫిల్ సాల్ట్ 5 రన్స్ కి, జాస్ బట్లర్ 25 రన్స్ కి అవుట్ కావడంతో పాటు ఫామ్ లో ఉన్న ఇంగ్లీష్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కూడా 7 రన్స్ కి అవుట్ కావడంతో ఇండియా ఈజీగా గెలిచేస్తుందనిపించింది. కానీ ఆ తర్వాత జేకబ్ బెథెల్ బౌండరీల వర్షం కురిపిస్తూ ఇండియన్ బౌలర్లని ఆడుకున్నాడు. 35 రన్స్ కొట్టిన విల్ జాక్స్ తో కలిసి బెథెల్ భారీ షాట్స్ ఆడుతుంటే 254 టార్గెట్ కూడా చాలా చిన్నదిగా అనిపించింది. కానీ చివరి 3 ఓవర్లలో 45 రన్స్ కొడితే ఇంగ్లాండ్ గెలిచేస్తుంది అనుకున్న టైంలో 18వ ఓవర్ వేసిన బుమ్రా 6 రన్స్ మాత్రమే ఇస్తే, 19వ ఓవర్ వేసిన పాండ్యా కూడా 9 రన్స్ మాత్రమే ఇచ్చి అద్భుతమైన టైట్ బౌలింగ్ తో ఇంగ్లీష్ బ్యాటర్లని కట్టడి చేశారు. దీంతో చివరి ఓవర్కి 30 రన్స్ కొట్టాల్సి వచ్చింది. ఇది అసాధ్యంగా కనిపించడంతో టీమిండియా గెలుపు దాదాపుగా ఖాయమైపోయింది. కానీ 48 బంతుల్లో 8 4లు 7 6లతో 105 రన్స్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకుని ఫుల్ ఫామ్ లో ఉన్న జేకబ్ బెథెల్ ఇంకా ఆడుతుండడంతో ఫ్యాన్స్ లో టెన్షన్ తగ్గలేదు. బట్ దూబే వేసిన చివరి ఓవర్ ఫస్ట్ బాల్ కే బెథెల్ డబుల్ తీయడానికి ట్రై చేయగా లాంగ్ ఆఫ్ నుంచి హార్దిక్ సూపర్ త్రోతో బెథెల్ ని రన్అట్ చేయడంతో టీమిండియా గెలవడం సాధ్యమైంది. అయితే చివరి 3 బాల్స్ ని ఆర్చర్ వరుసగా 3 6లు కొట్టడంతో ఇంగ్లాండ్ 7 వికెట్లకి 246 రన్స్ వేసి 7 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఇండియన్ బౌలర్స్ లో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీస్తే బుమ్రా, హర్షదీప్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా ఓ వికెట్ తీసుకున్నారు. ఈ థ్రిల్లింగ్ విక్టరీతో టీమిండియా 4వసారి ఫైనల్లో అడుగుపెట్టింది. 8వ తేదీన అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్ తో ఫైనల్ పోరులో తలపడబోతోంది.
మరి చూడాలి ఆ మ్యాచ్లో కూడా ఇండియా ఇదే ఫైటింగ్ స్పిరిట్ చూపించి గెలుస్తుందా లేదా అనేది. అయితే మీరేమంటారు? ఇండియా ఈసారి ట్రోఫీ కొట్టగలదంటారా, లేదంటే కివీస్ ఫస్ట్ టైం T20 వరల్డ్ కప్ ముద్దాడుతుందంటారా? కామెంట్ చేసి చెప్పండి.